పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 24వ అధ్యాయము 44-45 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ఇది కొంచెం ముందుకు వస్తుందా? కొంచెం. లూకాసు వార్త 24వ అధ్యాయము 44-45 వచనాలు మనం కలిసి చదువుకుందాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినని, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనం గ్రహించినట్టుగా ఆయన వారి మనస్సు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుని లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరిట మారుమనసు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడినది. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మహింపరచబడ్డారు. అందుబడి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో చదివిన ఈ లేఖన భాగాలు మా వెనుకలో దీవించండి. పరిశుద్ధాత్మదేవం మీ మాటలు వెల్లడి చేయండి. ఎవరైతే మిమ్మల్ని ఆరాధించాలని కనపరిచారని మీ సన్నిధికి ఆశతో రాగలిగారో వారిని బట్టి స్తోత్రం తండ్రి. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారు కూడా సకాలం రాగలరు. కృప చూపించమని, మా సమయాన్ని దీవెనకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదివిన లేఖన భాగంలో యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఎంఐ గ్రామంలో వారితో కూడా శిష్యులతో ఆయన ప్రయాణం చేసే సందర్భంలో వారితో చెప్పిన మాటలు ఏమని చెప్పాడంటే, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరాయి అని చెప్పాడు. అంటే యేసు ప్రభు చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడని ఎక్కడ రాయబడింది అంటే మోషే ధర్మశాస్త్రం రాయబడింది, కీర్తన గ్రంథాలు రాయబడింది, అలాగే ప్రవక్తల గ్రంథాలు కూడా రాయబడింది. కాబట్టి అవి రాయబడిన నెరవేర్చబడడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని మనము దీని ద్వారా మనం చూడబడుతున్నాం. అంత మాత్రం కాదు, ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఈ యొక్క ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న లేక ప్రవక్తల గ్రంథాలు ఉన్నవన్నీ కూడా వారు చదివి వారు ఏం గ్రహించారంటే యేసు ప్రభు చనిపోతాడు, సమాధి చేయబడతారు, తర్వాత తిరిగి లేస్తాడు అని వారు లేఖనాలను చదివి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దీన్ని గ్రహించారు, కానీ వాళ్ళు అనుభవించలేకపోయారు. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. మొదటి అధ్యాయం. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవక్తించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను గుర్చు వాటి తర్వాత కలుగుబో మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలం సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. కనుక మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు కాబట్టి రక్షణ గురించి పరిశీలించి వచ్చారు. కనుక పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘం ఆవిర్భింపబడుతుంది. నూతన నిబంధన గ్రంథం పరిశుద్ధుల గురించి వారు ప్రవక్తలు ఏం చేశారంటే పరిశోధించి వాళ్ళు చూచారు. ఆయన శ్రమ పడతాడో అంటే అర్థమైంటే చనిపోతాడని, తర్వాత కలగబో మహిమను గుర్చు అంటే పునరుద్ధానం తర్వాత కలిగే మహిమను గుర్చు వాళ్ళు ముందుగా వాళ్ళందరూ ఈ లేఖనాలను అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న మోస ధర్మశాస్త్రం కానీ ప్రవక్త గ్రంథాలు కానీ కీర్తన గ్రంథాలు కానీ వారు చదివి వారు దాన్ని గ్రహించారు అని లేఖనం చెబుతుంది. అందుకని యేసు ప్రభు శిలువ గురించి మనం పాత నిబంధన గ్రంథంలో విరివిగా మనం చూస్తాం. కనుక ఈ సమయంలో మనము కొన్ని విషయాలు మనము మోసే ధర్మశాస్త్రం అనగా మొదటి 5 పుస్తకాలను మోసే ధర్మశాస్త్రం అంటారు. ఆది కాండము, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలను ధర్మశాస్త్రం అంటారు. పాత నిబంధన గ్రంథం అంతా ధర్మశాస్త్రం కాదు, మొదటి 5 పుస్తకాలు మాత్రమే ధర్మశాస్త్రం. యేసు దేవుడు
వారికి సీనాయి పర్వతం మీద ఇచ్చింది. అవి ఆజ్ఞలు, కట్టడలు, విధులన్నీ మొదటి 5 పుస్తకాలు. అందులో మనము ఆది కాండంలో మనం చూడగలిగితే చూద్దాం. 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మము చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. కనుక ఆదామవ్వలు ఆ పాపము చేయక మునుపు వారు వస్త్రములు లేకుండా ఉన్నారని రాయబడింది. 25వ వచనం 2వ అధ్యాయము. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబలుగా ఉండేది. అయితే వారు సిగ్గు ఎరగకున్నారు. అంటే అర్థమైందంటే వారు దిగంబర్లు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వారు ఇంకా అప్పటికి ఏం చేయలేదంటే పాపము చేయలేదు. మరి ఎలాగో తెలుసుకున్నారు అంటే పాపం చేయబట్టి అనేక పర్యవసానాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. అందుకనే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపం చేశారు కాబట్టి దేవుడి మహిమను కోల్పోయారు. అంటే వారి చుట్టూ దేవుడి మహిమ ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే మహిమను కోల్పోయారు. వారు దిగంబరులమని వారు తెలుసుకున్నారు. ఇప్పుడు దేవుని ఎదుర్కొనడానికి వారికి ధైర్యం లేక వాళ్ళు చెట్టు దాచుకెళ్ళి దాసు పెట్టుకున్నారు. అంత మాత్రం కాదు, వారి దిగంబరత్వాన్ని కప్పడానికి కొరకై వారు ఈ యొక్క కచ్చడములను చేసుకొని, ఆకులను చేసుకొని వారు తొడుక్కున్నారు. ఏమవుతుంది, పచ్చుకున్నప్పుడు బాగానే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఎండిపోతే రాలిపోతాయి. ఇది దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే పాపము చేసి కప్పిపెట్టుకోవడానికి మానవుడు చేసే నీతి క్రియలకి సాదృశ్యం. మానవుడు కూడా పాపం చేయడానికి ఏమేమో చేస్తారు. అన్యులు చాలా చేస్తాడు అనుకోండి. విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే నేను పాపం చేశాను కాబట్టి సంఘంలో అందరికీ ప్రేమ ఇస్తే నా పాపం పోతుంది, దేవుడు కొంచెం కనికరిస్తాడేమో, లేక కోపం తగ్గించుకుంటారని ఇలా కూడా ఉంటారు. కడప జిల్లాలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒకసారి ప్రేమ విందు పెట్టాడు. స్మగ్లర్ అంటే ఎర్రచందనం దానికి వెళ్తాడు. 3 పొట్టేలు ఏదో కోసారంట. నాకు ఫోన్ చేశారమ్మ, నేను రాను అలాంటి ప్రేమ విందుల కన్నా. అంటే చేసిన పాపం అంతా ఇలా పెడితే పోతుంది అనుకుంటారు. కాబట్టి మానవ నీతి క్రియల ద్వారా పాపం పోదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క కచ్చడంలోని వారు కట్టుకొని అంజుర పాగులు చుట్టుకుంటే దేవుడు వారిని ప్రేమించి ఏం చేశారంటే అక్కడ రాయబడింది, మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఆదామునకు అతని భార్యకు చర్మము చొక్కాలు చేయించి తొడిగించాడు. ఆయన తొడిగించాడు. చూడండి ఎంత మంచి దేవుడు, ఆయనే చేయించి ఆయన తొడిగించాడు. ఇప్పుడు చర్మం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనందరి పరిచయం, ఏదో ఒక జంతువును వధించాలి, చంపితే ఆ జంతు చర్మాలు వస్తాయి. కనుక ఇప్పుడు కూడా చూడండి చాలా జంతు చర్మాల చేత ఏంటి కోట్లు అవి తయారు చేస్తారు. రెయిన్ కోట్లు కానీ ఇంకా కొన్ని చాలా ఇప్పటికీ కూడా చేస్తారు. ప్యూర్ లెదర్తో. లెదర్ ఎలా వస్తుందంటే జంతు చర్మం నుంచి వస్తుంది. కాబట్టి ఇది దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు మనందరి కొరకై ఎప్పుడో 2000 సంవత్సరాల శిలువలో మాత్రం కాదు, ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధించబడ్డాడని రాయబడింది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. 13వ అధ్యాయము 8వ వచనం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల చాలు. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు అంటే 2000 సంవత్సరాల క్రితం మాత్రమే కాదు, సాదృశ్యంగా ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల. కనుక ఆది కాండంలోనే ఆదాములు పాపం చేసినప్పుడు ఆయన సాదృశ్యంగా ఆయన గొర్రెపిల్ల వలె వధించబడ్డాడు. తద్వారా ఏమైందంటే వారికి చర్మం చొక్కాలను ఆయన చేసి వారికి తొడిగించారు. కనుక ఈ విధంగా దేవుని యొక్క శిలువ కార్యం అనేది పాత నిబంధన గ్రంథంలో సాదృశ్యంగా చెప్పబడింది. కనుక ఆ విధంగా మన పాపాన్ని దిగంబరత్వాన్ని కప్పేయడానికి కొరకు యేసు ప్రభు కల్వరిశిలలో ఆయన దిగంబరుగా వేలాడాడు. ఆయనకు యేసు ప్రభు నిలుటంగి వేసుకునేవాడు. నిలుటంగి అంటే పైనుంచి కింద వరకు ఒకటే ఉండేది. మళ్ళీ కింద ఒక వస్త్రం పైన ఒక వస్త్రం కాదు, ఒకటే నిలుటంగి వేసుకునేవాడు యేసు ప్రభు. ఆ నిలుటంగిని కూడా క్లాత్ కట్ చేసి కుట్టేవాళ్ళు కాదు, దాన్ని నేసేటప్పుడే మగ్గం మీదనే నెక్కుకు చేతులకు ఇలా వచ్చేటట్టు నేస్తారు. ఒక 30 సంవత్సరాల క్రితం కూడా ఆ టెక్నాలజీ ఉంది, ఇప్పుడు అలాంటి ఎవరు వాడట్లేదు. యేసు ప్రభు వస్త్రము ఆ విధంగా మగ్గంలోనే నేయబడింది. తన హైట్ ఎంత ఉంటారో వెడ్త్ ఎంత ఉంటారో అవన్నీ మెజర్మెంట్తో ఒకటేసారి ఆయన కటింగ్ చేయబడలేదు ఆయన వస్త్రం.
నేయబడింది. కనుక ఈ వస్త్రాన్ని యేసుప్రభు శిలువలో వేరేటప్పుడు కూడా దాన్ని కట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడక ఏం చేశారంటే, ఈ రాను వాళ్ళు సైనికులు ఏం వేశారంటే చీట్లు వేశారు, ఎవరికి వస్తే వాళ్ళు తీసేసుకునేటట్లు. కనుక ఆ విధంగా యేసుప్రభు మన దిగంబరత్వాన్ని కప్పడానికి కొరకాయి ఆయన దిగంబరుడిగా కలవరిశిలలో వేలాడి ఏం చేశాడంటే మనకు ఆయన వస్త్రాన్ని ఇచ్చాడు. కనుక బైబిల్లో చాలా ఉన్నాయి, అవన్నీ మనకు సమయం లేదు. కానీ ఒకటి రక్షణ వస్త్రం ఇచ్చాడు, ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, నీతైన వస్త్రం ఇచ్చాడు, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. అందుని బట్టి మనం ప్రభును స్తుతిద్దాం. జగదోత్పత్తిగా వదింపబడిన గొర్రెపిల్ల ఆదాములు పాపం చేసినప్పుడు వారికి నువ్వు గొర్రెపిల్ల వల్ల వధించబడి వారికి చర్మ చొక్కాలు తొడిగించావు, అలాగే నా దిగంబర కప్పడానికి కొరకాయి మీరు కలవరిశిలో నా కొరకు దిగంబరుగా వేరాలాడు. అందుని బట్టి స్తోత్రం తండ్రి, నాకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి, ఉల్లాస వస్త్రాన్ని బట్టి, స్తుతి వస్త్రాన్ని బట్టి, నీతైన వస్త్రాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని ప్రభును మనము స్తుతించబద్దులేమండి. ఇది మొదటిది. తర్వాత రెండో చూద్దాం, చూడండి. 3వ అధ్యాయమే ఆదికాండము 18 వచ్చినాం. ఆదికాండం 3వ అధ్యాయం 18 వచ్చినాం. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు ఆహారం తిందువు, ఏలైనగా చాలు అక్కడ రాయబడింది, అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును. కనుక దేవుడు మొదటిసారి దేవుడు సృష్టించినప్పుడు ఈ యొక్క ముండ్ల తుప్పలు గచ్చు పొదలు అనేటివి దేవుడు చేయలేదు. 7 దినాలు 6 దినాలు సృష్టి అయిపోయింది, 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 6 దినాల సృష్టిలో దేవుడు ముండ్ల పొదలు గచ్చు పొదలు దేవుడు చేయలేదు. మరి ఎప్పుడు చేయవు అంటే మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు పాపం యొక్క ఫలితాన్ని బట్టి దేవుడు నేలను కూడా శపించాడు అని ముండ్ల తుప్పలు గచ్చు పొదలు మొలిచాయి. కనుక ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నాయి ముండ్ల పొదలు గచ్చు పొదలు. దీనికి సదృశ్యం అంటే మానవుడి పాపం. కనుక ఈ ముండ్ల పొదలు ఏమయ్యాయి అంటే ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ముళ్ళ పొదలు ఇవి శాపానికి సాదృశ్యం. అందుకనే పైన రాయబడి 17వ వచనంలో నీవు నీ భార్య మాట తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటూ కనుక అందుకే మనం ప్రతిదానికి ఎందుకు చేసుకుంటామంటే ప్రతిది కూడా భూమిలో పప్పు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏదైనా సరే మనం ప్రతిదాన్ని ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే భూమి నుంచి వచ్చే ప్రతి కావచ్చు, స్టీల్ కావచ్చు, బంగారం కావచ్చు అని భూమిలో నుంచి. కాబట్టి ప్రతి కూడా శాపగ్రహం కనుక ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచుకుంటున్నాం. కనుక ఈ శాపం ఏమైందంటే ఈశ్వరులో ఆయన మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు అని దేవుని వాక్యం ద్వారా రాయబడింది. కనుక బైబిల్లో శాపాల గురించి చాలా రాయబడ్డాయి. అవి ఎంతవరకు ఉన్నాయంటే యేసుప్రభు శిలువలో మరణించేంత వరకు మాత్రం ఉన్నాయి. యేసుప్రభు మన కొరకై శిలువలో శాపగ్రస్తుడయ్యాడు అని రాయబడింది. చూద్దాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 13-14 వచనాలు. 3వ అధ్యాయం 13-14 వచనం. మనకు లభించినట్లు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలన్న ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. కనుక ఇక్కడ రాయబడింది ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచన. కనుక ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి మానవుడు పాపి అని చెప్తుంది. ప్రపంచంలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపి, ప్రతి మానవుడు పాపం చేశాడు కాబట్టి దాని పర్యవసానము ప్రతి మానవుడు శాపగ్రస్తుడు అని చెప్తుంది. కనుక ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. ఆ శాపాలు లిస్ట్ ఇప్పుడు సమయం లేదు, కానీ అవన్నీ మనకు ఆపాదించబడ్డాయి. ఎప్పుడైతే యేసుప్రభు శిలువ మ్రాను మీద వేలాడాడో ఆయన మన కొరకు శాపగ్రస్తుడై మనకున్న శాపాన్ని తీసివేసి
మనకు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. అందరిని బట్టి కూడా మనం ప్రభును స్తుతించాలి. ప్రభు ధర్మశాస్త్ర సంబంధంగా, ప్రభు నేను శాపగ్రస్తులైండగా మీరు శిలువలో నా కొరకై మరణించి మీరు నా కొరకు శాపంగా మార్చబడి నన్ను శాపం నుంచి విమోచించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి నన్ను నడిపించారు. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని మనం ప్రభును స్తుతించాలి. అందుకే చూడండి, ఈ దినాల్లో ఎవరైనా ఏమైనా ఆ శాపనార్థాలు చెప్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడకూడదంటే యేసు ప్రభు ప్రతి శాపం గురించి మనకు విడుదల చేశాడు. పిల్లి శాపాల కుట్లు తెగుతాయని కొంతమంది తెగ ఇరిటేషన్ అవుతుంటారు, కొంచెం టెన్షన్ అవుతుంటారు. ఒకవేళ ఎవరైనా తిట్టారనుకో ఆ రోజు నైట్ నిద్ర ఉండదు. ఎందుకు? అది తగులుతుంది ఏమో, నాకు ఏం తగలదు. అర్థమైందా? న్యూ టెస్టిమెంట్ లో ఒకే ఒక శాపం ఉంది. ఏంటంటే ఆయనను ప్రేమించుకుంటే శాపగ్రస్తుడు, మిగతా శాపగ్రస్తుడని లేదు. కానీ మన దేవుని ప్రేమించకపోతే శాపగ్రస్తులం అయితే, మిగతా పాపం వల్ల వచ్చే శాపం, మిగతా శాపాలు మనకు లేవు. ఎందుకంటే మన కొరకు ఆయన శాపముగా చేయబడ్డాడు అని దేవుని వాక్యం ద్వారా మనం చూడబడుతున్నాం. కనుక యేసు ప్రభు తలకు ఏమైందంటే ముళ్ళ కిరీటం కొట్టబడింది. కనుక యేసు ప్రభు శిలువలో మరణించేటప్పుడు ఆయనకు 7 ప్రదేశాల్లో ఆయనకు రక్తం కారింది. మొదట ముళ్ళ కిరీటము ఆయన తలకు పెట్టి ఇలా కూర్చున్నప్పుడు అది ఆ తలలోనికి కూర్చోబడి ఆ రక్తం ప్రవహించింది. కనుక ఇక్కడ విజయవాడలో ఆ రామవరపాడు ఫ్లైఓవర్ దగ్గర అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏదో పెట్టారు ఆ క్రిస్టియన్స్. అందులో ఆ ఇస్రాయల్ దేశంలో ఉన్న ప్రధాన యాజకున్న 12 రాళ్ళను పెట్టారు. తర్వాత ఆ ఒడిశాలో ఎలా ఉంటుందో పెట్టారు. ఇంకా చాలా పెట్టాలండి, సమయం లేదు. కానీ యేసు ప్రభు శిలువ వేసినప్పుడు ఆయన తలకు పెట్టిన ముళ్ళ కిరీటం, ఆ చెట్టు ఏదైతే ముళ్ళు ఉంటుందో అది ఒరిజినల్ తీసుకొచ్చి పెట్టారు. మనకెళ్ళి ఇంత చిన్న ముళ్ళు కాదు, అది ఇంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఆ ముళ్ళు. యేసు ప్రభు తలకు పెట్టి సుత్తితో కొట్టినప్పుడు అవి లోపల కూర్చుబడి ఆయనకు రక్తం కారింది. కనుక 7 ప్రదేశాల్లో రక్తం కారినాయి. మొదటిగా గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తం బిందు వల్ల మార్చబడింది. రెండోది కొర్రాలతో కొట్టబడినప్పుడు ఆయన దేహం నుంచి రక్తం కారబడింది. మూడోది ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయనకు రక్తం కారింది. అలాగే ఆయన చేతులలో రక్తం కార్చబడ్డాయి, ఆయన కాళ్ళలో రక్తం కార్చబడింది, ఆయన పక్కలో బల్లంతో పొడిచినప్పుడు రక్తం కార్చబడింది. ఈ విధంగా సిలువలో ఆయన మన కొరకు దాదాపు 7 ప్రదేశాలలో యేసు ప్రభు దేహం నుంచి రక్తము కారింది అని మనం దేవుని వాక్యం ద్వారా మనం చూడబడుతున్నాం. ఇది రెండోది. అందుని బట్టి మన ప్రభును స్తుతించాలి. తర్వాత మూడో అధ్యాయం 24 వచ్చినాం. 3వ అధ్యాయం 24. ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను ఆ జీవవృక్షంపు మార్గమును కాల్చుటకు ఆ ఇటువంటి చెరుగుతున్న ఆ ఖడ్గ జ్వాలలను నీలో పెట్టాను. కనుక ఆదాము వాళ్ళు పాపం చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ ఏదైనా తోటలో అనేకమైన చెట్ల వృక్ష ఫలాలు ఉన్నాయి. దేవుడు ఏం చెప్పాడంటే మీరు నిరభ్యంతరంగా అన్ని తినొచ్చు, ఒకటి తప్పని చెప్పాడు. అన్ని తినమన్నాడు దేవుడు. ఏమో తినొద్దు, అన్ని తినమన్నాడు, ఒక్కటికి మాత్రం తినొద్దు అన్నాడు. కాబట్టి అదేంటంటే మంచి చెడులు తెలియజేయ వృక్షం. కాబట్టి ఇంకొక వృక్షం ఉంది, దాన్ని జీవ వృక్షం అంటారు. కనుక జీవవృక్షం అని దానికి పేరు ఎందుకు వచ్చిందంటే అది ఎవరైనా తింటే వాళ్ళు నిరంతరం జీవిస్తారంటే వారికి ఏముండదంటే ఇంకా మరణం కూడా ఉండదు. అందుకనే నిరంతరం జీవించుదురేమో అనుకుని దేవుడు వారిని ఎల్లగొట్టాడు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే వారు ముందు జీవవృక్షం తింటే వేరేగా ఉండదేమో. వారు ఏం చేశారంటే ముందు ఆ మంచి చెడు వృక్షం తిన్నారు. కాబట్టి ఏమైంది అంటే వారు తినవద్దు అన్నందుకు వారు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి అది పాపమైంది. ఇప్పుడు దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు అక్కడి నుంచి అంటే ఇప్పుడు ఆల్రెడీ పాపం చేశారు, పాపం ద్వారా మరణం వచ్చింది, శాపం వచ్చింది. ఇప్పుడు కనుక వాళ్ళు జీవవృక్ష ఫలం తింటే నిరంతరము వారు శాపంలో ఉంటారు, పాపంలో ఉంటారు అని దేవుడు జీవవృక్ష ఫలాన్ని వారికి అందకుండా ఒకవేళ అది తింటారేమోనని దేవుడు వారిని ఏం చేశాడంటే ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. అదే ప్రధాన కారణం. సరే, మెట్టుకు ఆ ఏదైనా తోటలో వెళ్ళగొట్టిన తర్వాత మరలా ఎవరైనా సరే ఆదాము తదనంతరం వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే
ఇంకా ఆదాం తర్వాత వచ్చిన ప్రతి మానవుడు పాపినే. నువ్వు చేసిన పాపివే, ఏం చేయకున్న పాపే. జన్మతః ప్రతి మానవుడు పాపే. ఆదాము యొక్క స్వభావంలో నుంచి పుట్టాడు. మొదట ఆదాము చేసినప్పుడేమో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు అని ఉంది. తర్వాత ఆదాము తదన పుట్టిన వారు దేవుని స్వరూపంలో చేయబడారని లేదు. ఎలా చేయబడ్డారంటే ఆదాము స్వరూపంలో చేయబడ్డారు. చూడండి, అంటే మన దేవుని స్వరూపం అని కాదు, కానీ పాపం చేసిన ఆదాము యొక్క ఆ స్వరూపంలో, స్వభావంలో మనం ఉన్నాం. చూద్దాం 5వ అధ్యాయము 5వ అధ్యాయం మొదలు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదాము సృజించిన దినమున ఆ దేవుని పోలికగా అతను చేశాను. ఆదాము చేసినప్పుడు దేవుని పోలికగా చేశాను. తర్వాత చూద్దాం ఉండండి. 3వ వచనం. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. అక్కడ దేవుని స్వరూపము, దేవుని పోలిక లేదు. పాపం చేసి పతనమైన మానవుని పోలిక స్వరూపమున ఆదాముకు మళ్ళా కుమారుడు పెట్టారు. తర్వాత మిగతా తరంలో మనం కూడా అంతే. అందుకని ఆదాం పాపం చేశాడు కాబట్టి మనం కూడా పాపలమయ్యాం, అందులో పాలు భాగస్థులమయ్యాం. సరే, మెట్టుకు విషయం ఏంటంటే ఆదాము తర్వాత వచ్చిన ఎవరైనా సరే మరలా ఏదైనా తోటలో ఉన్న ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తింటారేమోనని దేవుడు ఏం చేశారంటే దానికి వెళ్ళే మార్గంలో ఖడ్గ జ్వాలను పెట్టారు. ఎవరైనా వెళ్తే ఆ ఖడ్గ వారి మీద పడితే వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి అది అక్కడి నుంచి మనకు ప్రకటన వరకు మనకు జీవవృక్ష ఫలం కనిపించదు. జీవవృక్ష ఫలంలో జయించే వారికి దేవుని పరదేశిన జీవవృక్ష ఫలం భుజింపనిస్తాను అన్నాడు. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది, అక్కడికి ఎందుకు వచ్చిందంటే దేవుని వాక్యం రాయబడింది, యేసు ప్రభువే ఆ యొక్క ఖడ్గానికి ఆహుతైపోయాడు ఆ జీవవృక్ష ఫలం మనకు తెచ్చివ్వడానికి అని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. చూడండి 13వ అధ్యాయము జకర్యా గ్రంథము 7వ వచనం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపల మీదను నా సహకారం మీదను పడుము. ఇదే సైన్యము అధిపతి యెహోవా వాక్కు. కాబట్టి ఈ ఖడ్గము యేసుప్రభు మీద పడింది. చూద్దాం తర్వాత ఇదే మాట తిరిగి యేసుప్రభు చెప్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలను గొర్రె చెదిరిపోవునని వ్రాయబడిన కదా. ఎక్కడ రాయబడింది? జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. కనుక ఈ ఖడ్గముకు ఎవరు ఆహుతి అయిపోయారంటే యేసుప్రభు ఆహుతి అయిపోయాడు. అయిపోయి ఇప్పుడు అది దేవుని దగ్గర ఉంది, అది మనకిస్తాడు. మనము ఈ లోకం నుంచి దేవుని దగ్గర కొనుకోబడిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది మనం సదాకాలం జీవిస్తాం. ఇంకా మనకేముండదంటే మరణం ఉండదు. కనుక ఈ జీవ వృక్షం ఎవరు అంటే యేసు ప్రభుకు సాదృశ్యం. అందుకని జీవాహారం నేనే అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. కనుక మీ పితరులు అరణ్యంలో మన్నాదిని చనిపోయారు, కానీ నేను పరలోకం దిగి వచ్చిన జీవాహారం నేను, నన్ను తిన్నవాడు కెన్నటికి చనిపోడు అన్నాడు. కనుక ఈ జీవాహారమైన యేసు ప్రభు, జీవవృక్షం ఆయనే, జీవాహారం ఆయనే. యేసు ప్రభుని చంపిన ఆ యొక్క సంఘటన పేతుడు అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఏమన్నాడంటే, మీరు జీవాధిపతిని సిలువేశారు. ఒక వ్యక్తిలో జీవం ఎట్లా వస్తుందంటే యేసు ప్రభు ద్వారా. దానికి అధిపతి ఎవరు అంటే ఆయనే జీవాధిపతి. కనుక ఆయనలో జీవమును, ఆ జీవం మనుషులకు వెలుగైండేనని రాయబడింది. కనుక ఆయనలో జీవం ఉండేను, ఆయనే జీవాధిపతి. కనుక ఈ జీవవృక్షం ఎవరంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. మనలను నిత్య జీవంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. ఆ ఖడ్గానికి ఆయనే ఆహుతి అయిపోయాడు. అందుని బట్టి మనం ప్రభును స్తుతించాలి. తర్వాత 4 చూసుకుందాం. చూడండి, ఇంకా అనేకం ఉన్నాయి కానీ మనకున్న సమయాన్ని బట్టి ఆదికాండము 22వ అధ్యాయం. లేక నిర్గమకాండం చూద్దాం. అక్కడ ఇస్సాకు బలిగా పొట్టేలు వధించబడింది, అది యేసు ప్రభు సాదృశ్యం. కొంతమంది ఏం చెప్తారంటే అబ్రహామేమో ఆ యెహోవాకు సాదృశ్యము, ఇస్సాకేమో యేసు ప్రభు సాదృశ్యం. వాళ్ళు కొండకెళ్ళారు, యేసు ప్రభు కొండకెళ్ళాడు,
ఇస్సాకు కట్టలు మోసాడు, యేసుప్రభు కట్టలు మోసాడు, ఇవన్నీ చెప్తారు. కానీ ఇస్సాకు చనిపోలేదు. ఎవరు చనిపోయారు? ఆ పొట్టేలు చనిపోయింది. కాబట్టి అక్కడ ఇస్సాకు కాదు సాదృశ్యము, ఆ పొట్టేలు యేసు ప్రభుకు సాదృశ్యం. కనుక పొట్టేలు వధించబడింది, యేసు ప్రభు మన కొరకు వధించబడ్డాడు. కనుక అది ఇస్సాకు బదులుగా వధించబడింది పొట్టేలు. యేసు ప్రభు మనకు బదులుగా మన స్థానంలో వధించబడ్డాడు. అది మనం ఆదికాండం 20 చూస్తాం. తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూసి మనము ఆరాధన ప్రవేశిస్తాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 6వ వచనంలో ఇది పస్కా పశు గురించి రాయబడింది. చదవండి. గొర్రెల్లో నుండి దాన్ని తీసుకొని వచ్చును. దాన్ని చంపి దాని రక్తం తీసి ఇండ్ల ద్వారబంధరము 2 నిలుకమ్ముల మీద పైకం మీదను చల్లి ఆ 13 చదవండి, మనకు సమయం లేదు. 13 వచ్చి ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయగా దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును దాటిపోచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కనుక యేసు ప్రభు ఈ యొక్క పస్కా బలి పశు సాదృశ్యం. అందుకే యేసు ప్రభు చనిపోయిన సందర్భాన్ని చెప్తూ పౌలు అంటాడు, మన పస్కా పశువు వధించబడెను అని రాయబడింది. యేసు ప్రభు పస్కా పండుగ రోజే చనిపోయాడు, పస్కా పశువుగా చనిపోయాడు. కనుక నిర్దోషమైనది వధించబడాలి. యేసు ప్రభు ఆయన నిర్దోషమైన వాడు, ఆయనలో ఏ దోషము లేదు. కనుక మనము త్వర చెప్తాను. ఒకటి, యూదా సాక్ష్యం చెప్పాడు. మత్తయి సువార్త 27:4 వచనంలో నిరపరాధి రక్తము నేను అప్పగించాను అన్నాడు. నిరపరాధ రక్తం ఎవరు? ఇస్కరియోతు యూదా సాక్ష్యం చెప్పాడు. తర్వాత పిలాతు భార్య సాక్ష్యం చెప్తుంది 27:19 వచనంలో, నీతి మంత్రుని జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. తర్వాత 23:4 వచ్చిన లూకాలో కూడా ఆయన ఏ నేరం, ఆయనలో ఏ కపటం లేదని చెప్పబడింది. అలాగే పిలాతు చెప్పాడు, ఈ నీతి మంతుడు అన్నాడు, ఈయనలో నాకు ఏ దోషం కనిపించట్లేదు అన్నాడు. అలాగే శతాధిపతి సాక్ష్యం చెప్పాడు మార్కు సువార్త 15వ అధ్యాయంలో. అలాగే హేరోదు రాజు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే 23వ అధ్యాయము 14-15 వచనాలు మత్తయి సువార్తలో, ఈయనలో ఏ నేరం నాకు కనపడట్లేదు అన్నాడు. అలాగే దొంగ కూడా సాక్షి చెప్పాడు. 2 దొంగలలో ఒకరు కూడా ఈయన ఏ తప్పిదం చేయలేదు, మనకైతే ఇది తగినదని. కాబట్టి యేసు ప్రభు తీర్పు తీర్చబడిన తర్వాత 6 తీర్పులు తీర్చబడ్డ యేసు ప్రభుకు 6 తీర్పులో కూడా ఆయన ఏ నేరం చేశాడు అని ఎవరు కూడా నిరూపించలేకపోయారు. అందుకనే ఆయన నిర్దోషమైన వాడు, ఏ పాపం చేయని వాడు. మరి ఎందుకు చనిపోయాడు అంటే మనందరి కొరకు ఆయన చనిపోయాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నిర్దోషమైన గొర్రె పిల్లను వధించాలి. అందులో ఏ లోపం ఉండదు, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు. యేసుప్రభు మాత్రం. ప్రపంచంలో ఎవరైనా ఏ తప్పిదం చేయని వారు ఉన్నారంటే ఒక యేసుప్రభు మాత్రమే. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో కూడా పాపం లేదు. అంత మాత్రం కాదు, ఆ రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డు కమ్మికి పోయాలి. అది సిలువకు సాదృశ్యం. నిలువు అడ్డ, సిలువ కూడా అంతగా ఉంటుంది, నిలువు అడ్డుకుంటుంది. కనుక సంహారకుడు ఏ ఇంటికైతే ఆ యొక్క ద్వారబంధరాల మీద రక్తం ఉంటుందో దాన్ని చూసి సంహారకుడు దాటిపోతాడు. అంటే ఇంకా ఆ ఇంటికి రోగం లేదు, మరణం లేదు. ఎవరి ఇంటికైతే రక్తం లేదో ప్రతి ఇంటిలో సంహార దూత జ్యేష్ఠ కుమారుని వధించినట్టు మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి దేవుడు కూడా మన మీద, మన పాపను బట్టి ఆయన ఉగ్రత మన మీద ఉండగా, శాపగ్రస్తులం ఉండగా, మనము మరణానికి దాస్యానికి లోనే ఉండగా దేవుడు మనను ఏ విధంగా చూశాడంటే క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షించబడి క్రీస్తు మనకు రక్తం కార్చాడు. కాబట్టి మనం ఎప్పుడైతే పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చామో క్రీస్తు రక్తం మనలో ఉంది. కాబట్టి దేవుడు కూడా ఆ రక్తాన్ని చూచి ఆయన మనను దాటిపోతాడు.
అందుకే మనము సంహరించబడకుండా దేవునితో మనం ఇన్ని తీసివేశాడు. మనం దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాం. అందును బట్టి మనం ప్రభుని ఏం చేయాలంటే స్తుతించాలి. ఆయనే ఆ పసుగా మన కొరకు వధించబడ్డాడు కనుక ఈ విధంగా యేసుప్రభు వారు ఆ పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఆయన ఛాయగా మన కొరకు అనేక సందర్భాల్లో కనిపించాడు. అయితే నిజ స్వరూపం క్రీస్తే మన కొరకై చనిపోయాడు, సమాజబడి లేచి తిరిగి లేచాడు. కనుక ఈ దినం మనం ఆయన కృపను అనుభవిస్తున్నాం, రక్షణ అనుభవిస్తున్నాం, అలాగే ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం అనుభవిస్తున్నాం. ఆయన మన శాపాన్ని తీసివేశాడు, పాపాన్ని తీసివేశాడు, మరణాన్ని తీసివేశాడు. అందుని బట్టి మనం ఎంతైనా ప్రభును మనము స్తుతించబద్దులమంటున్నాం.